ఇప్పటికీ వీళ్ళందరికీ తెలుసు వాడు చనిపోయినట్టు. నాకు చెప్పలేదు. అంటే అది యాక్చువల్గా స్పాట్ డెడ్ లెక్కది. నాకు చెప్పలేదు, ఎందుకు కంగారు పడతానని నాకు చెప్పలేదు. నువ్వు వెళ్తావారా అంటే, నువ్వు అక్కడికి వెళ్ళాలి, మనం వెళ్ళి అక్కడ సైన్ చేస్తే బ్లడ్ రిలేషన్స్ ఎవరైనా బ్లడ్ రిలేటివ్ ఎవరైనా సైన్ చేస్తే అప్పుడు పోస్ట్ మార్టం స్టార్ట్ చేస్తారు అని చెప్పంటే నాకు పక్క జాండీస్. నాకు నేను కోర్స్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి వాడు మా మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి న్యూ ఇయర్ రోజు ఆవిడ కంగారు పడుతుంది, నీకు చేశాడా అంటే, నాకు చేయలేదు మమ్మీ, వాడు ఎక్కడో ఉన్నాడంట, ఏదో హిల్ స్టేషన్లో ఎక్కడో వెళ్ళినట్టున్నాడు, సిగ్నల్ ఏమి ఉండదు, నాకు కంగారు పడకలే, చేస్తాడు అని చెప్పి. ఫస్ట్ టైం ఇలా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం, గోవా వెళ్ళడం, లేదంటే ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు తను వెళ్తూ ఉంటాడా? ఫ్రెండ్స్ తో వెళ్తూ ఉంటాడు తిరగడం. గోవాకి అయితే వీళ్ళతో ఫస్ట్ టైం. అంతకు ముందు ఒకసారి వెళ్ళాడు కానీ ఎప్పుడు జరగలేదు ఇలాగా, ఎప్పుడు జరగలే. అండ్ ఇంతకు ముందు వెళ్ళింది కూడా సౌత్ సైడ్ వెళ్ళాడు వీడు. ఇప్పుడు ఏదంటే నార్త్ సైడ్ అనేసరికి మామూలుగానే కొంచెం మనది గోవా రిస్కీ ఏరియా అది. అంటే నార్త్ సైడ్ వెళ్ళేసరికి సౌత్ ఎప్పుడు వెళ్ళేవాడు, బాగా బీచ్ ఇటు సైడ్ వెళ్ళేవాడు, ఇప్పుడు నార్త్ వెళ్ళారు. మరి ప్లాన్ ఎవరు చేశారో ఏంటనేది మనకు తెలియదు ఆ సైడ్. అయితే వెళ్ళాడు, ఇంతకుముందు వెళ్ళాడు, తెలిసిన ఏరియానే, తెలియనిది అయితే కాదు కానీ వెళ్ళాడు. కానీ ఈ ఫ్రెండ్స్తో మాత్రం ఫస్ట్ టైం వెళ్ళాడు అనమాట. వీళ్ళంతా హైదరాబాద్లో, వీళ్ళంతా రూమ్మేట్స్, వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీలో చేస్తుంటారు. హైదరాబాద్లో వీళ్ళంతా రూమ్మేట్స్. అయితే వెళ్ళి సైన్ చేస్తేనే పోస్ట్ మార్టం స్టార్ట్ చేస్తారని చెప్పి అన్నారు. అనేసరికి ఇంకా మా మమ్మీకి అసలే ఫోన్ చేయట్లేదు అని చెప్పి డౌట్ ఉంది. ఇప్పుడు నేను కూడా జాండీస్తో నేను వెళ్ళి 2-3 రోజులు కనబడకపోతే వీడికి ఇంకా సంథింగ్ ఏదో అయ్యిందని చెప్పి తెలిసిపోతుందని చెప్పి వెంటనే మా బాబాయ్ అన్నాడు, మా డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట, ఇక్కడే మా ఫ్రెండ్స్ని వాళ్ళ ఇంటికి పంపించి మా బాబాయ్కి ఫోన్ చేసి, ఇక్కడ రా బాబాయ్ అర్జెంట్గా అంటే ఇప్పుడు వచ్చాడు. వస్తే ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలా కాదు ట్రైన్ టికెట్స్ ఏం లేవు ఇంకా, అప్పటికప్పుడు బాబాయ్కి ఫ్రెండ్కి ఫ్లైట్స్ బుక్ చేయించాను. ఆ ఫ్లైట్ టికెట్స్ తీసేసి ఇక్కడ నుంచి వైజాగ్ కార్ మీద పంపించాను. అక్కడ నుంచి మధ్యాహ్నం 12:50కి ఎంత ఫ్లైట్ అయితే పంపించాను. 4:30కి దిగాలి వాళ్ళు. 12:30కి దిగితే అక్కడ ఎక్కితే ఇక్కడ 4:30కి దిగాలి. ఏమైందంటే వైజాగ్లో ట్రాఫిక్ వల్ల ఫ్లైట్ మిస్ అయిపోయారు. కొంచెం అక్కడ వెళ్ళే టైంకి అక్కడ కొంచెం ట్రాఫిక్ సర్జ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫ్లైట్ మిస్ అయిపోయారు. మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బెంగళూరు నుంచి కనెక్టింగ్, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు పంపించి, బెంగళూరు నుంచి మళ్ళీ గోవా పంపించాను. వెళ్ళేసరికి మిడ్ నైట్ 12:30 అయిపోయింది. 12:30 అయితే వీళ్ళు వెళ్ళేసరికి వాడేమో హాస్పిటల్లో, వీళ్ళంతా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వీళ్ళు తీసుకున్న రూమ్లో 12:30కి ఇంకా ఎవరు ఉండరు కదా, పోలీసులు ఎవరన్నా ఉండరు కాబట్టి వీళ్ళు వెళ్ళగానే ఇంకా వాళ్ళు తీసుకున్న రూమ్లోనే బాబాయ్ని నా ఫ్రెండ్ ఇంకా ఉండిపోయారు. తీసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఇక్కడ మేము హైకోర్టు కాదు, మన ఈ లోకల్ కోర్టు ఉంది కదా, కోర్టు జడ్జి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో అక్కడ ఎస్ఐ అంట. సో ఇలా నా ఫ్రెండ్స్ ఏమో కోర్టులో చేసేవాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ అట్లా. అండ్ మా రీజనల్ ఎమ్మెల్యే, మా ఊరు ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆయన కూడా ఎంపీస్తో వాళ్ళతో, ఈ గవర్నమెంట్ నుంచి అక్కడ సీఎంతో ఫోన్ మాట్లాడించడం, ఏం కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చేయించండి, బాడీ ఫాస్ట్గా రావాలని చెప్పి ఆయన కూడా ఫోన్ చేయించి ఆయన హెల్ప్ చేశారు. అక్కడ ఎస్ఐ కూడా మా బాబాయ్ వెళ్ళేసరికి ఆయన స్టేషన్కి వచ్చేసి, మీకు ఏం కావాల్సిన అంటే ఎన్ఓసి సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఎంబ్రేసింగ్ సర్టిఫికేట్స్ ఏవో కావాలంట. సో అన్నీ కూడా ఆయన చాలా ఫాస్ట్గా చేయించి, ఇంకా మీ బాడీ అక్కడికి ఫ్లైట్ ఎక్కే వరకు నాది రెస్పాన్సిబిలిటీ, నేను ఏం కావాలో చేస్తాను, మీకు ఏం కావాలో చేయించుకోండి అని చెప్పి ఫాస్ట్ ఆయన సపోర్ట్. కేవలం ఇదంతా మీకు పరిచయాలు ఉండడం వల్ల మీకు అక్కడ పని అంతా ఈజీ అయింది. మీరు చెప్పారు, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరైతే మీ బాబాయ్ ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్, రవితేజ ఫ్రెండ్స్ అందరూ కూడా స్టేషన్లో ఉన్నారని అన్నారు. ఓన్లీ రవితేజ ఫ్రెండ్స్ స్టేషన్లో పోలీసులు పెట్టారా, లేదంటే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారా? వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అది మొత్తం ఎఫ్ఐఆర్, మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ అన్నీ చేసి స్పాట్లోనే ఒక 3-4 మెంబర్స్ని అరెస్ట్ చేశారు వాళ్ళు. చేసి ఇంకా వీళ్ళందరినీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని, ఇంకా పోస్ట్ మార్టం అయిపోయినాయి కదా, ఇంక బాడీని పంపించిన తర్వాత వీళ్ళని కూడా ఇంకా మీరు అవసరం లేదు, ఎఫ్ఐఆర్ అంతా అయిపోయింది కదా, రిపోర్ట్స్ అన్ని మేము మీ ఏరియాకి పంపిస్తాము అని చెప్పి, ఎప్పుడన్నా పిలిస్తే రావాలి, లేదంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి, లేదంటే ఏమన్నా వీడియో కాల్ లాంటిది ఏమైనా చేస్తే మీరు అటెండ్ అవ్వాలి అది అని చెప్పి ఇంక వీళ్ళందరినీ పంపించేశారు. మీరు అక్కడ తన బాడీని తీసుకొచ్చారంటున్నారు కదా, తనకి సంబంధించిన తన బిలాంగింగ్స్ అన్ని మీకు సబ్మిట్ చేశారు వాళ్ళు? నిన్న వాళ్ళ ఫ్రెండ్స్, మా తేజతో వెళ్ళిన ఫ్రెండ్స్ వచ్చారు, నిన్న ఒక 2 వచ్చారు, గిరిధర్, చైతన్య అని ఉన్నారు. వాళ్ళు ఇక్కడే లోకల్ వాళ్ళు వాడి ఫోను, వాడు తీసుకెళ్ళిన సూట్ కేసు, ట్రాలీ తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ఫోన్ అయితే మరి ప్యాటర్న్ ఏం తెలియదు మాకు, డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉంది. అది మనం ఫోన్ చేసిన రింగ్ అవ్వట్లా, నోటిఫికేషన్స్ ఏం రావట్లా, మిస్ కాల్ అయితే చూపిస్తుంది కానీ ఏమీ రావట్లేదు. అది ఒకసారి చేయించాలి, అది ఫోన్ అన్లాక్ చేయించాలి ఒకసారి. అంటే తన నుంచి మీకు లాస్ట్ కాల్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ కాల్ అయితే నాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కూడా వాడు వెళ్ళిన రోజు 30th
30th ఎక్కడున్నారా అంటే ఇలా వెళ్తున్నాము ఒక 1 hour 2 hours దిగిపోతామని చెప్పి అన్నాడు బస్, అంతే. అదే లాస్ట్ మెసేజ్. వాళ్ళ మదర్తో కానీ ఫాదర్తో కానీ కాల్ చేసి ఇక్కడ నేను ఉన్నాను ఇలా వెళ్తున్నాను అని చెప్పి ఏమైనా హైదరాబాద్ వరకు తెలుసు మమ్మీకి కూడా, వాడు హైదరాబాద్లో ఉన్నాడని తెలుసు. నాకు 31st రోజునే వాడు చనిపోయిన 2-3 hours నాకు తెలుసు. నేను చెప్పలే మమ్మీకి డాడీకి, నేను నిన్న సెకండ్ చెప్పాను. మరి ఎలా చెప్పారు? అది ఇంకా అది చాలా పెద్ద టాస్క్. అది ఇంక ఫస్ట్ ఏం చేశానంటే నేను డైరెక్ట్ చెప్పలేక మమ్మీ సిబ్లింగ్స్ ఉంటారు కదా, మా మామయ్యల్ని పెద్దమ్మల్ని అందరినీ హైదరాబాద్ ఎవరెవరు ఉన్నారు దూరంలో అందరినీ రమ్మన్నా. మమ్మీకి కొంతమంది 3-4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పాను. ఫ్రెండ్స్ అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు ఇక్కడ, మొత్తం అంతా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. అందరినీ పిలిచాను. ఇంక ఆ టైంలో ఇంకేంటంటే డాడీకి హార్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది. డాక్టర్ని కూడా పెట్టుకున్నాను కింద తీసుకొచ్చి. ఎమర్జెన్సీ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా స్ట్రోక్ రాకుండా పెట్టుకునేవి, ఆ ట్యాబ్లెట్స్ కింద డాక్టర్ని తీసుకొచ్చి, అంటే చెప్పానంటే ఏమైనా అవ్వచ్చు కదా, అవన్నీ తీసుకొచ్చి నేను పెట్టుకుని ఇంకా కూర్చోబెట్టి, అప్పటికి మా మమ్మీకి అర్థమైపోయింది మామయ్య వచ్చాడు ఏంటి, పెద్దమ్మాళ్ళు వచ్చారేంటి, ఏదో అయింది నువ్వు దాస్తున్నావు అంటుంది. ఇంకా నేను ఫుల్గా ఓపెన్ అవ్వాలా, లేదమ్మా మనం విజయవాడ వెళ్ళాలి. ఆ రోజు నైట్ చెప్పాను నేను, 31st రోజు January 1st రోజు నైట్ చెప్పాను. ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పా, ఇలా కొట్టారు ఇలా మర్డర్ జరిగిందని చెప్పలేదు. యాక్సిడెంట్ అయింది, ఇలాగా సివియర్గా ఇంజరీస్ జరిగింది, హెడ్ ఇంజరీ జరిగింది, కోమాలో ఉన్నాడు ప్రజెంట్, ఐసీయూలో ఉన్నాడు. సో నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడు ఫ్లైట్స్ లేవు, ఇప్పుడు నేను స్టార్ట్ అయిన అక్కడికి వెళ్తాను, అక్కడ దగ్గరికి వెళ్ళి నేను చూసుకుంటాను, ట్రీట్మెంట్ అంతా నేను చూసుకుంటాను, అక్కడ ఉండి హాస్పిటల్కి వెళ్తాను, గోవా వెళ్తాను నేను చెప్పా. అయితే నైట్కి సరే ఇంకోసేపు వాళ్ళకి అలా ఏడ్చేసి పడుకున్నారు. ఇంకా వెళ్ళలేదంటే అడుగుతున్నారు, వెళ్తాను టికెట్స్ అవ్వట్లేదు, వెళ్తా అని చెప్పి అంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచిపోయారు. లేచి ఇంకా కాఫీ పెట్టుకుని ఆ టైం కాఫీ తాగుతారు 6 o'clock టైంకి. కాఫీ తాగిన తర్వాత ఇంకా నా ఫ్రెండ్స్ ఏమో నాకు ఫోన్లు చేస్తున్నారు, చెప్పావా బాడీ వచ్చేస్తుంది, 9 o'clock 9-10 మధ్యలో వచ్చేస్తుంది, మేము 6 అయిపోయింది, 3 hours గ్యాప్ ఉంది, నువ్వు సడన్గా చెప్తే మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవుతుంది, అప్పుడు వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలా, బాడీ అరగంట కన్నా ఎక్కువ ఉంచుద్దని చెప్పారు, వాడితో ఉండాలా, ఆడు కార్యక్రమం చేయాలా, వీళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నువ్వు రేట్ చేస్తే కుదరదు అని నాకు వెనక నుంచి అది వాళ్ళు చెప్పిన కరెక్టే కదా, వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. ఇంక అందరూ కూడా చెప్పే అంటున్నారు అనేసరికి ఇంక అందరినీ రమ్మన్నాను. వచ్చిన తర్వాత నేను ముందుగానే మమ్మీ ఇలాగ వెళ్దాము, గోవా నుంచి విజయవాడ తీసుకొచ్చేస్తున్నారు, మనం ఇక్కడ నుంచి కార్లో వెళ్ళిపోదాము, మీరైతే ఫస్ట్ టిఫిన్ చేసేయండి అని టిఫిన్ తెప్పించాను 6:30కి. ఫ్రెండ్స్ తెచ్చేసారు వీళ్ళు. టిఫిన్ తినిపించేసి ఫస్ట్ డాడీకి ఆ బీపీ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వేసేసా అంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా, బీపీ ట్యాబ్లెట్స్ అన్నీ వేసేసిన తర్వాత అప్పుడు మా మామయ్య వాళ్ళు అంతా వచ్చారు. 1 by 1 ఫ్రెండ్స్ని అందరినీ పిలిచిన తర్వాత ఇంకా స్లోగా ఇంకా అప్పటికి మమ్మీ ఇంక ఏడవడం స్టార్ట్ చేసి ఇంకా మా కింద ఆంటీ ఉంటారు, ఆంటీ వచ్చి ఏడుస్తుంది కదా, మమ్మీకి తెలిసిపోయింది అనుకుని ఆంటీ అనుకుంది ఏడుస్తుంది కదా, అందరూ వచ్చేసారు కదా చెప్పేసి ఉంటారని చెప్పి ఆంటీ అనుకుని వచ్చి, వీడు మొన్నే స్వామి మాల వేసుకున్నాడు, మాల వేసుకున్న వారం రోజులకి చనిపోయాడు. వీడు కొండ నుంచి వచ్చాడు, రాగానే 2 daysకి వెళ్ళిన తర్వాత 2 daysకి ఇంకా హైదరాబాద్ వెళ్ళి ఫస్ట్ అక్కడి నుంచి గోవా వెళ్ళి ఇంకా చనిపోయాడు అనమాట. అయితే ఇంకా ఆంటీ వచ్చింది, ఇంకా ఏడవకండి, మా మమ్మీ దగ్గరికి వచ్చి ఇంక ఏడవకండి, ఇంకా మొన్నే మాల వేసుకున్నాడు కదా, ఇంకా దేవుడే తీసుకెళ్ళిపోయాడు, నచ్చి ఉంటాడు బాగా తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి అనగానే అప్పుడు మమ్మీకి అర్థమైంది దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని ఆవిడ చెప్పగానే. ఆవిడ చెప్పింది కాబట్టి అప్పటికన్నా తెలిసింది, లేదంటే నేను ఇంకా డిలే నేను చెప్పలేకపోతున్నాను. ఎవరున్నా సరే ఎవరు చెప్పలేకపోతున్నారు అసలు, మా మామయ్య చెప్పలేకపోతున్నాడు, ఎవరు కూడా నా ఫ్రెండ్స్ కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంకా ఆంటీ వచ్చి అలా అనేసరికి ఇంకా నిజమా అని చెప్పి ఇంక మా మమ్మీ ఇంకా అక్కడి నుంచి ఇంకా కొలాప్స్ అయిపోయారు ఇద్దరు కూడా.